and I've seen many owners of this house, but this one is a completely different story. Big man, yellow skin, crazy eyes. It doesn't take a genius to figure out that this is a bad person. Insane. But this story will not be about him, but about his next victims who had yet to escape from this horror. హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజైతే రోబ్లెక్స్కి సంబంధించిన మిస్టర్ మిక్స్ అనే గేమ్ అయితే ఆడబోతున్నాం. ఈ గేమ్లో చెఫ్ అంకుల్ అయితే మనల్ని ఆయన ఇంట్లో అయితే లాక్ చేసేస్తాడు. ఈ ఇంట్లో నుండి మనమైతే ఎస్కేప్ అవ్వాలి. ఓకే రైట్, బయటికి వెళ్దాం. చూడండి ఇక్కడే ఉన్నాడు. మెల్లగా ఎస్కేప్ అవ్వదు. ఇదేంటి? ఓ సీజర్ కావాలి. సీజర్ ఎక్కడ ఉందబ్బా? ఓ గాయ్స్, అయ్యా కొద్దిగా తాకిందో లేదో అతనికైతే అల్లారం అయితే మోగింది. ఇప్పుడైతే పట్టేసుకుంటాడు గాయస్. ఓ ఓ ఇలా పరిగెత్తొచ్చా? వేరే పరిగెత్తరా. ఓ గాయస్, ఫస్ట్ టైం. ఓ ఎంత డేంజరస్గా ఉన్నాడు ఇతను. వామ్మో, ఓ చెయ్యి నరికేశాడు గాయస్. వామ్మో, మరి ఇంత డేంజరస్. మళ్ళీ రావను. ఓకే, మరి చూడండి సర్వ్ చేస్తున్నాడు మళ్ళీ. ఓ మళ్ళీ ఈ రూమ్లో తెచ్చి పారేస్తాడు గాయస్. ఇప్పుడైతే ఈ కీ తీసుకొని అన్లాక్ చేసేద్దాం. ఓకే చాలు. ఇప్పుడైతే మనం సీజర్ని అయితే వెతకాలి. నాకు తెలిసి ఈ రూమ్లోనే ఉంది. చాలు మెల్లిగా వెళ్దాం. చూడండి ఆ కార్నర్లో ఉంది. ఈ చెఫ్ ఇంట్లో ఒక్కడే ఉంటాడు అనుకుంటా. కొత్త క్రిమినల్ లాగా ఉన్నాడు. కట్ చేసి ఓకే, కట్ చేసి రైట్. ఇప్పుడు వచ్చే వెనుక. బాయ్ వెళ్తున్నా. చాలు. ఇదేంటి? దీంతో ఏమైనా యూజ్ ఉందా? ఓ ఫుట్బాల్ నో, దీంతో కూడా ఏం యూజ్ ఉన్నట్లేదు. ఇక్కడ ఏదో పెయింటింగ్ లాగా ఉంది. చలో ముందుకైతే వెళ్దాం. ఇక్కడ బ్యాగ్ లానే ఉంది కానీ మనకు యూజ్ అయ్యేదిలా లేదు. లేదు గైస్, యూజ్ అవ్వదు. ఫుట్బాల్ కూడా పట్టుకోరాదు. ఓకే, ఇది దీంతో ఏమైనా యూజ్ ఉందా? నో, ఇది కూడా పట్టుకోరాదు. దీన్ని ఈ డోర్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు గైస్. ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ అయిద్దా? నో, ఓపెన్ కాకపోతే ఈ డోర్లో ఎందుకు పెట్టాడు అర్థం కావట్లా. మరి తర్వాత ఏమన్నా యూజ్ ఉండొచ్చు కానీ ఇక్కడ నుండి కూడా వెళ్ళరాదు. చలో ముందుకైతే వెళ్దాం. నో, ఇవి కూడా ఓపెన్ అవ్వవు. చలో ఇది ఓపెన్ అయిద్దా? నో, ఇది కూడా ఓపెన్ అవ్వదు. ఇక్కడ ఏంది? గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టాడు? చాలా ఇక్కడ అటే వెళ్దాం. ఇంకా రిబ్బన్ ఉంది, దీన్ని కట్ చేయొచ్చా సీజర్తో? చూద్దాం. చలో ఇందులో పడతావేంది? ఇక్కడ ఒక రింగ్ ఉంది కాదు, దీన్ని తింపాలనుకుంటా. ఓ లేదు, కింద పడం. ఈ స్క్రూ హ్యామర్ అయితే ఉంది ఇక్కడ. దీంతో కూడా ఏం యూజ్ లేదు. ఓ గాయస్, ఇక్కడ ఇదైతే విరిగిపోయి ఉంది. దీంతో హ్యామర్తో ఏమన్నా చేయొచ్చా? ఇక్కడ ఒక ప్లాంక్ ఉంది, ఇది యూజ్ అవ్వచ్చు మేబీ.
ఇదేంటి? నో, ఇది కూడా ఏం యూజ్ అవ్వదు. చలో సీజర్ అయితే తెద్దాం. సీజర్ అక్కడ మర్చిపోయాం కదా. సీజర్తోని ముందు ఏమన్నా అవసరం పడవచ్చు, మనతో పాటు తీసుకెళ్దాం. సీజర్ ఇక్కడే ఉంది. ఇక్కడేంది? ఏదో స్క్రీన్ లాగా ఉంది, ప్రొజెక్టర్ స్క్రీన్ లాగా ఉంది. చాలు. నో, ముందుకెళ్దాం ఫస్ట్ అయితే. దీంతోనైతే ఏం యూజ్ ఉన్నట్టు లేదు, ఎక్కడి నుండి కూడా దాటే అవకాశం లేదు. ఈ ఫుట్బాల్ కూడా మనం ముట్టలేం. చాలు ముందుకెళ్దాం. రిబ్బన్ కట్ అయిద్దా? నో. చలో. ఓ గాయ్స్, ఈ ప్లాంక్ని అయితే మనం తీసుకోవచ్చు ఇక్కడ. ఓ షట్, మళ్ళీ అక్కడ రూమ్లో తీసుకెళ్తాడేమో. మళ్ళీ ఫస్ట్ కా నుండి రావాలి. ఇంకా దొరికేసాను. ఒక్కోసారి దొరికినప్పుడు ఒక్కో ఐటెం పెడుతున్నాడు అక్కడ టేబుల్ మీద. ఓహ్, మళ్ళీ ఇక్కడికే వచ్చేసాం. పెట్టేశాడా ఏంది? ప్లాంక్ని అయితే ఇటు సైడ్కి ప్లేస్ చేద్దాం. ఓకే, రైట్. ఓకే. ఓహ్, కింద పడిపోయిందా? నువ్వు మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఓకే, ఇటు సైడ్ ప్లేస్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్. ఓకే, రైట్. ఇటు సైడ్ వచ్చింది. చలో, ఇది ప్లాంక్ ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సీజర్ ఓ బ్యాగ్లో ఉంది. సీజర్ లేదు, బ్యాగ్లో ఉంది. నేను చూసుకోలేదు, కింద బ్యాగ్లో ఉంది సీజర్. చాలు. ఇంకా ఇక్కడ అన్నీ పడి ఉన్నాయి కానీ పట్టుకోవడానికి రావట్లేదు క్యారెక్టర్కి. ముందుకైతే వెళ్దాం, చూద్దాం ఇంకేమైనా యూజ్ అయ్యే వస్తువులు దొరుకుతాయో లేదో. ఇప్పటికైతే హ్యామర్ నో, పట్టుకోరాదు. అంటే దాంతో యూజ్ కూడా లేదన్నమాట. ఇలా తీసి ఇలా పెట్టాలి. యా, పర్ఫెక్ట్. చాలు. ఇక్కడ కింద ఏదో వేరే లైటింగ్స్ ఉన్నాయి కదా, వచ్చిద్దా ఇక్కడ? ఓకే, వచ్చింది. అటు సైడ్ వెళ్ళాలి. గాయ్స్, ఇక్కడ ఏదో లోపల ఇది కూడా ఒక వే అనుకుంటా వెళ్ళడానికి. ఇది కావాలని పడింది, డెవలపర్స్ చేసిన పని. ఇక్కడ స్పైడర్ నెట్లా ఉంది. ఫైర్. ఓకే, దాన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, దాన్ని ఏమంటారు? ఇది. చలో. ఓహ్, ఇదేంటి గాయ్స్? చూసారా అది ఎలా ఉందో? గాయ్స్, మేడకాయ అయితే నరికేశాడు గాయ్స్. నరికేసి దాన్ని ఆ కేక్ మీద, ఆ ఫుడ్ మీద పెట్టేశాడు. చూడండి. సో గాయ్స్, గేమ్ అయితే పూర్తి అవ్వలేదు. సెకండ్ పార్ట్లో అయితే మొత్తం పూర్తి చేద్దాం.